వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరిపోయిందా శనివారం సినిమా చూశాను. మరి కంప్లీట్‌గా సరిపోయిందా ఫుల్‌గా అంటే లేదు. కంప్లీట్‌గా సాటిస్ఫై అయితే అవ్వలేదు. బట్ ఓకే. చూడొచ్చు. ఫస్ట్‌లో యాక్చువల్లీ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయిందండి. చాలా అంటే చాలా. నాకు ఫస్ట్ 5, 6 మినిట్స్ మూవీ చాలా నచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి అది ఎట్లా ఆ సాటర్‌డే అనే కాన్సెప్ట్ గాని, వాళ్ళ మమ్మీది గాని, అక్కడ మ్యూజిక్ గాని చాలా బాగుండే. అరే! మంచి ఫ్లోలో ఎళ్తుందిరా మూవీ అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ దాకా ఓకే. మంచిగుంది. ఫస్ట్ హాఫ్ బావుంది. మంచిగా క్యారెక్టర్స్ డెవలప్ జేసినారు. 'నాని' గారు గాని, 'ఎస్. జే. సూర్య' గారు గాని మంచిగుంది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఎట్లయితది అనే మన ఇంట్రెస్ట్ బాగా ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ జేసినారు. చూసిన ఫస్ట్ హాఫ్ ఓకే. మంచిగా పోయింది. నచ్చింది. సెకండ్ హాఫ్‌కొచ్చే వరకి కొంచెం పడిపోయిందండి మూవీ. అంటే ఫ్లాట్‌గెళ్ళింది ఇంకా. ఓకే. అయితుందా సినిమా ఓకే. అంటే అంత ఎక్సైట్‌మెంట్ అనేదయితే బిల్డ్ అవ్వలేదు. నాకు స్టార్టింగ్‌లో, ఇంటర్వెల్‌లో, మధ్యలో కొన్ని సీన్స్‌లో బాగా అనిపిచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లోకొచ్చినంక చాలా ఫ్లాట్‌గా పోయింది. అంటే వరస్ట్ అని గాదు. బట్ ఓకే. ఇంకా చూస్తున్నాం గదా! ఓకే. ఇదయితుంది ఇదే. ఇలానే ఉండే నా ఫీలింగయితే. బట్ మధ్యలో 'ఎస్. జే. సూర్య' గారి కొంచెం ఫన్నీ ఎలిమెంట్స్ అన్నయ్య అని కొన్ని క్రియేట్ జేసినారు. అవి బావున్నాయి. హీరో ఇంక యాక్టింగ్ పరంగా వస్తే నేచురల్ స్టార్ 'నాని' ఎప్పుడైనా ఇరగదీస్తాడు. మనకు తెలిసిందే. 'ఎస్. జే. సూర్యకి' మాత్రం తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందండి. అంటే ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయని నాకైతే అనిపిస్తుంది. చాలా బాగా అంటే క్యారెక్టర్‌ని ఒక 50% ఉంటే దాన్ని 100% మీదికి లేపినాడు. అది చాలా నచ్చింది నాకు. డైరెక్షన్ పరంగా వస్తే 'వివేకాత్రేయ' లాస్ట్ మూవీ నాకు బేసిక్‌గా చెప్పాలంటే నేను 'అంతే సుందరానికి' పెద్ద ఫ్యాన్. నాకు ఆ సినిమా అంతా కూడా ఇది నచ్చలేదు యాక్చువల్లీ. దానికన్నా తక్కువే అనిపిచ్చింది. అంటే అప్పటికే ట్రై జేసినాడు మాస్‌లోకి అవన్నీ తీసినాడు ఫైటింగ్స్ గాని. ఆహ్, 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 రాసుకున్నాడు. బట్ కొంచెం ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ స్క్రీన్ ప్లే అందులో ఎళ్ళిపోయింది. సినిమాటోగ్రఫీకొస్తే సూపర్ ఉండే. మొత్తం సినిమాని కాపాడింది మాత్రం బీజీఎం అండి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు మస్తు నచ్చింది. ఇంటర్వెల్‌లో గాని, ఒక కూత ర్యాంప్ అంటారు గదా! అట్లుంది. లేపేసిండు మొత్తం టాప్ నాచ్ ఉండే. ఇంకా హీరోయిన్ గాని, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటికి ఆ క్యారెక్టర్స్‌కి ఎంత ఉండాలో అంతే జేసినారు. ఓకే. అయిపోయింది. ఇక కంప్లీట్‌గా ఇంకా ఈ సినిమా నేనేం జెప్తా అంటే ఖాళీగున్నాము, డబ్బులున్నాయంటే ఎళ్లి ఈజీగా మంచిగా పోయి ఎంజాయ్ చేసేసేయండి. హాయిగా జూడొచ్చు. ఇక కొంచెం మనీ కోసం గానీ, టైం లేదు, బిజీ కొంచెం ఆలోచించండి అంతే. బట్ వన్ టైమ్ వాచబుల్ అండి మూవీ. బావుంది. ఓకే.